మొన్న ఎలక్షన్ కంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది మాపైంది, ఒకటేసారి మాపడి ఒకసారి మాపైపోయింది. ఈసారి మాపైంది అన్నారు, ఇప్పటికి రూపాయి మాపు కాదు. 2 లక్షలు మాపైంది అంటారు, 1,50,000 అంటారు. మాకైతే ఇప్పుడు మా పిల్లలు మేనేజర్ అడిగితే మీరు రాలేదు సార్ అంటారు. 60,000 40,000 ఒకసారి మాపైంది, 50,000 తీసుకుని అది మాపైంది, 60,000 తీసుకుని అది మాపు కాదు. ఇప్పుడు అయింది అంటారు. కానీ అయితే ఈయన మేనేజర్ అడిగితే కాలేదంట. ₹1,00,000 ఒకటే ఇవ్వండి. 2 లక్షలు ఇచ్చిన మరి చెప్పుకోవడం ఎందుకు? ₹1,00,000 ఒకటే ఇవ్వండి. తర్వాత 6 నెలలు పెట్టండి, 6 నెలల తర్వాత 1,50,000 చేయండి, ఇంకో 6 నెలలు 2 లక్షలు చేయండి. అది పద్ధతి. కానీ నలుగురికి ఇచ్చి ఏదో చుట్టాలకి ఇచ్చాను, నలుగురు చుట్టాలకి ఇచ్చి అయిపోయింది అంటే అయిపోద్దా? అది లెక్క కాదు కదా. ఇంతమంది రైతులు మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? దానికోసమే కదా, మాది కాలేని బాధకే వచ్చారు కదా. మరి ఒకరికై ఒకరు కాకపోతే ఎంత బాధ ఉంటే చెప్పండి. చిన్నోళ్ళు 40, 50, 60 లక్షల రూపాయల లోపల చిన్న గరీబోళ్ళ గొప్పోళ్ళు, చిన్న భూమి తక్కువ ఉన్నోళ్ళకే తక్కువ ఉంటది వాళ్ళ లోన్. మరి తక్కువ ముందు చూస్తావా, నువ్వు 2 లక్షల ముందు చూస్తావా? అదేమో అర్థం కావట్లేదు. మరి ఈ గవర్నమెంట్ ఏందో ఇదేందో మాకేం సమస్య అయితే లేదు. మా లెక్క మరి వ్యవసాయదారులు ఉంటారా పోతారా అర్థమైంది. మీ పేరు? సత్యనారాయణ. నా పేరు అనమైన సత్యనారాయణ, పోచంపల్లి.